ఆ తొక్కిసలాటలో పాపం ఒక లేడీ చనిపోయింది, తల్లి చచ్చిపోయింది, బిడ్డ ప్రాణాపాయ స్థితిలో అయిపోయాడు. అది ఒక సెలబ్రిటీ ఆయన. అసలు వాస్తవానికి అమాయకమైన ప్రాణాలు పోయినాయి. కేసు అయింది, కేసు ఆటోమేటిక్గా అవుతుంది కదా, కనుక అది చట్టం తన పని తను చేసుకుపోయింది. ఎట్ ది సేమ్ టైం మొన్న ఏదైతే గద్దార్ గారి అవార్డు ఇచ్చినప్పుడు ఆ సినిమాలో అతని యాక్టింగ్ బాగుందని చెప్పేసి అని అక్కడ దానికి ఆ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు సెలెక్ట్ చేశారు. దానికి దీనికి సంబంధం ఏంది? ఒక మాట, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నా పేరు చెప్పలేదంటే రేవంత్ రెడ్డి గారు తను ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీ నుంచి పనిచేస్తూ ప్రతిపక్షంలోనే ఉన్నాడు ఆయన. వాస్తవానికి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినా అధికారంలోకి వచ్చాడు. అయితే రేవంత్ రెడ్డి గారు చాలామంది మీడియా చూస్తున్న వాళ్ళకు లేకపోతే పత్రికను ఫాలో అయ్యేస్తున్న వాళ్ళకు తెలిసి ఉండదు, తక్కువ ఆయన పేరు సినిమా హీరోకు జ్ఞాపకం రాలేదు అనుకున్నాం. అక్కడనే కాదు, అంతేందుకు మనం పొలిటికల్ మీటింగ్లో కూడా రాహుల్ గాంధీ గారు కూడా సంబోధన చేస్తూ రేవంత్ అని చెప్పలేకపోయాడు ఒక దగ్గర. ఇంకో మంత్రి కూడా చెప్పలేదు మన జాతీయ స్థాయి మీటింగ్, అంటే పేరు చెప్పలేదని చెప్పేసి అని బాధపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకోటి కేసీఆర్ గారి పేరు ఉద్యమం నుంచి నానింది కనుక అది కేసీఆర్ అని చెప్పేసి అని పోతుంటుంది. అంతేగాని దాని ప్రతిదాన్ని ఓ తప్పిదంలో ముఖ్యమంత్రి గారిని గుర్తించలేదు, పేరు చెప్పలేదు అని చెప్పేసి అంటే ఇలా కుచిత గుణం అనేది అక్కడనే కనపడుతుంది. ఒక మనిషి ఏదైనా సరే బ్రాడ్ కాన్సెప్ట్ ఉండాలి, ఒక పొలిటికల్ పార్టీకి అని కూడా ఒక విశాల దృక్పథం ఉండాలి. ఇప్పుడు వీళ్ళ మీద వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసినందుకే కదా ఇది జరిగింది. 9.5 సంవత్సరాల కాలం, 9.5 సంవత్సరం మొదలొచ్చింది కదా. అయితే ఈ కాలంలో వాళ్ళు చేసిన ఏదైతే అవినీతి ఉన్నదో వాస్తవానికి 8 లక్షల కోట్లు, ఈ 8 లక్షల కోట్ల అప్పు ఏదైతే ఉన్నదో అది వాస్తవానికి వాళ్ళేమో ఫస్ట్ 1, 2 అనుకుంటూ వచ్చారు. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సిచ్యువేషన్ ఉందేమని చెప్పి అనుకున్నాం. సరేలేండి మేడం, మీరు మేము మాట్లాడిన తర్వాత మాట్లాడారు. అయితే నేనేమంటున్నా, ఇదంతా జరిగిన తర్వాత దీని మీద విచార సంస్థలు కేసులు కట్టాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం మంచిగా ఉండి ఇంకోటి ఈయన ఏదో చెప్పాడు 21వ తారీఖు నాడు నాయకుని కానీ ఏదో సంబరాలు చేస్తారంట, కాళేశ్వరం సంబరాలని. అంటే నేనేమంటున్నా, మా సిస్టర్ కూడా అర్థం కావాలి, పనివంతుడు అని చెప్పేసి అని ఎవరో పందిరేయమని చెప్పిరంట మా పెద్ద మనిషికి. అది పందిరి కట్టే వరకు మళ్ళీ రోజు కుక్క తోక తగిలి పుట్టుకుని ఊలిపోయిందంట. అంటే ఒక 4 సంవత్సరాల కాలంలో ఆ ప్రాజెక్టు కడితే కుంగిపోవడం అంటే సెంటర్లో కుంగిపోవడం. అమ్మ ఇక్కడ వినండి, నేనేమంటున్నా, మనం మాట్లాడాలనుకుంటే మైకులు బద్దలయ్యేటట్టు మాట్లాడచ్చు అమ్మా, ఎదుటోళ్ళని కూడా మాట్లాడని చేయకుండా మాట్లాడచ్చు, అది కాదు ఇక్కడ. మీరు మాట్లాడేది నేను మాట్లాడేది ప్రజలు వింటుంటారు. మేడం ఇదండి పావని గారు ఒక్క నిమిషం. ఎస్ఎల్బిసి గురించి మాట్లాడాలంటే అది కూడా 9.5 ఏళ్ళు నిర్లక్ష్యం చేసిన ఎన్ని కిలోమీటర్లు చూపిండు. పావని గారు నాది మహబూబ్ నగర్ జిల్లా అండి, నల్లగొండ. ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు కనీసం 200 కోట్లు కూడా కేటాయించలేదమ్మా ఈ 10 సంవత్సరాల కాలంలో. అసలు ఇది కూలిపోవడానికి కారణం పరోక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే అప్పుడు డబ్బులు ఇచ్చి రిలీజ్ చేసింటే ఆ నీళ్ళు అక్కడ జామ్ అయ్యేది కాదు, అక్కడ ఉన్న భూమి మొత్తం నానేది కాదు, ఈరోజు కుప్పగులి పడేది కాదు. అక్కడ మొత్తం అది జామ్ అయిపోయింది, ఎక్కడిదక్కడ అక్కడ వాటరు జల మొత్తం జామ్ అయిపోయి భూమి అంతా నానింది, అది కూలిపడ్డది. నిజానికి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత పని స్టార్ట్ చేసినాం, కూలిపడేది. అంటే దానికి అది కూలిపోవడానికి కారణం మాత్రం ఖచ్చితంగా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నకున్నా అది ప్రభుత్వ పరంగా డబ్బులు కేటాయించేది కనుక. ఒక ప్రాజెక్టు ఆన్గోయింగ్ ప్రాజెక్టు నడుస్తున్న సమయంలో ఒక ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసిన, అది మేం చేసిన మా ప్రభుత్వ హయాంలో కూడా మీరు నిర్మాణం చేసిన ప్రాజెక్టును మేము కానీ నిర్లక్ష్యం చేస్తే దానికి ఏమైనా డ్యామేజ్ అయ్యి కూలిపోతే దానికి కారణం మేమే. ఎందుకంటే నిధులు కేటాయించకపోతే అది నష్టపోయింది కనుక మీరు నిధులు కేటాయించకపోవడం వల్ల ఎస్ఎల్బిసి అంత ప్రమాదం జరిగింది వాస్తవానికి. ఇంకోటి అది ఓపెన్ కెనాల్ కాదు, అది అండర్ గ్రౌండ్ ఒక టన్నల్. అది అంటే ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి, కానీ దాని మూలన డబ్బులు రావని వీళ్ళు రీడిజన్ అని 2 ప్రాజెక్టులు చేశారు. ఒకటి పాలమూరు రంగారెడ్డి, ఒకటి కాళేశ్వరం. రీడిజన్ పేరుతోన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు నియామకాలు అనే దాంట్లో నీళ్ల మీద ప్రాజెక్టులు రీడిజన్ చేసి మీరు అన్నట్టుగా తుమిడి ఎట్టికాడ కట్టవలసిన ప్రాజెక్టును ప్రాణహిత చేయలే ఆ ప్రాజెక్టు. అయితే దాన్ని
రీడిజన్ పేరుతోన కాళేశ్వరం కడ కట్టారు, తుమ్మిడిహట్టిని పక్కకి పెట్టారు. సరే ఓకే, 152 ఫీట్లకు మహారాష్ట్ర ఒప్పుకోలేదని 148 ఫీట్లకు ఒప్పుకున్నది కనుక మేము కిందికి జరిగి కింద కట్టుకుంటున్నాము, మీ నష్టపరిహారం ఏమైనా జరిగితే చేస్తాం మేమని చెప్పేసి అని ఒప్పందం చేసుకుని కట్టారు, బాగానే ఉంది. అది ఎందుకు గోలే? ఇప్పుడంతా వాదనంతా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ రోజు విచారణ జరుగుతుందంటే కారణం ఏంటంటే కుంగిపోవడం వల్లనే. అదే రకంగా అన్నారం దగ్గర కూడా కింద నుంచి బుడగలు వచ్చినాయి, సుందిల కాడ కూడా వచ్చినాయి. అంటే అవి కూడా ప్రమాదాలు ఉన్నాయని చెప్పిన అవి మనం చెప్పిన మాట కాదు. మానేరు కూడా పోతున్నాం నీరు కింద బుడగ. అర్థమైందా మేడం? అయితే ఇది పరిస్థితి. అంటే ఇది మన రాష్ట్రంలో మన భూభాగం మీద కట్టిన ప్రాజెక్టు. అవి కానీ తెగిపోయినా కూలిపోయినా నష్టం జరిగేది ఎవరికి మేడం? మన ప్రజలకి. కనుక మన ప్రాజెక్టు మంచి కట్టుకోవాలని కోరుకుంటాం, కానీ అది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే ఇంకో రాజశేఖర రెడ్డి ఉన్నాడా, చంద్రబాబు నాయుడు ఉన్నాడా కాదు ఇక్కడ. కానీ డ్యామేజ్ జరిగింది, ప్రజాధనం దుర్వినియోగం అయింది, అవినీతికి వాళ్ళు తెరలు తీసిండ్రు కనుక ఇటువంటి జరిగిందని మొన్ననే మనం ఇంజనీర్లలో చూసినాం. ఒక రోజు 200 కోట్లు 150 కోట్లు 300 కోట్లు దొరుకుతున్నాయి, అందులో పనిచేసిన ఇంజనీర్లే. కనుక ఈ అవినీతి జరిగింది కనుక దాన్ని ఖచ్చితంగా విచారణ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి, ప్రజాధనాన్ని దుర్వినియోగం అయింది. సేమ్ టైం ఈ విచారణ పూర్తి అయినప్పుడే అంటే వెంటనే ఆ ప్రాజెక్టును ఖచ్చితంగా ఆ 2 పిల్లర్స్ ఏవైతే కుంగినాయో వాటిని ఖచ్చితంగా బాగా చేసే బాధ్యత. ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్టు మనం ఎందుకు పోగొట్టుకుంటాం కనుక దాన్ని ఖచ్చితంగా చేస్తాం. ఇంకొక విషయం, ఇప్పుడు దీని విషయంలో ఇదైతే మన కేటీఆర్ ఈరేస్ కార్యక్రమం ఉందో ఆయన 55 కోట్ల రూపాయలది ఎంత అవలీలగా మాట్లాడినంటే అది విచారణకు పోకముందు మేడం దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఆయన స్టేట్మెంట్స్ మొత్తం మనం ఒకసారి తిరిగేస్తే ఎట మాట్లాడినట్టే పోయి 55 కోట్ల నా మీద పెట్టింది, ఇంకేదో పెద్దది పెడుతుంది అనుకున్నా కానీ అరే పిచ్చుకుంట కేసు పెట్టింది 55 కోట్లు నా మీద అంటే సిగ్గైతుందంట ఆయన. 55 కోట్ల అవినీతి కేటీఆర్ చేసిండా అంటే నా విలువ పోయింది, అసలు నా మానం పోయింది, అసలు ఇంత ఘోరంగా ఇంత అవమానపరుస్తారని నన్ను అన్నట్టుగా, దీనికో ఎంక్వైరీ అన్నట్టుగా అది దాని విషయంలో అంత చీపుగా మాట్లాడి ఈ కేసును అంత చీపుగా మాట్లాడిన ఈయన ఈ కేసును కానియకుండా కొట్టుకెందుకు పోయాడు. ఇంకోటి రెండవది పోవాలన్నాయా విచారణ చేస్తారు కదా మీరు వెళ్ళాలి ఖచ్చితంగా అన్నప్పుడే ఏమన్నాడు, మళ్ళీ పిటిషన్ ఇచ్చిన ఏమని నాయంపటి అడ్వకేట్ ఉన్నాడు. అంటే ఇవాళ కూడా విచారణకు వెళ్ళడానికి ముందు కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అరెస్ట్ చేస్తారేమో అనేది కూడా ఆయన అంటే బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి 100 సార్లైనా అరెస్ట్ అయితే నేనేమంటున్నా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటే సరే నేను ఒప్పుకుంటున్నాను. ఈ కర్రీస్ పెట్టాడు 700 కోట్ల రూపాయలు తెచ్చి లాభం వచ్చింది, అది ఎక్కడుందో లెక్క ఒకటి చెప్పరంట. అది ఎట్టొచ్చి 700 కోట్లు అంటుర్రు, ఏ రూపాయన వచ్చింది అనేది తెలుస్తుంది, ఏ రూపాయన వచ్చిందని పెట్టుబడులు వచ్చినాయి అన్నారు, అది ఎక్కడ పెట్టిర్రు ఏడ వచ్చినాయి అని చెప్పేసి అంటారు. అంత పబ్లిసిటీ అయింది, అంతమంది నజరేసారు దీని మీద అని అన్నాడు. సరే ఓకే బాగానే ఉంది, నువ్వు మంత్రిగా దీన్ని ప్రపంచానికి తెలియజేయాలి ఈరెస్కార్ అని చెప్పేసి పెట్టినావు బాగానే ఉంది. దాంట్లో చట్టపరంగా నువ్వు ఖర్చు పెట్టవలసిన చట్టపరంగా లెక్క ప్రకారం ఖర్చు పెట్టలేదని చెప్పేసి అనే దాని మీదనే విచారణ జరుగుతుంది. ఏం మేడం? నెంబర్ 2 ఇక మేము నీవు ఈరెస్ కారు పెట్టావు, ఇంత పెద్ద కుంభకోణం, ఇంత పెద్ద పంచాయతీ పైసల పంచాయతీ పెట్టాయి, మేము వరల్డ్ బ్యూటీ సీరియస్ పెట్టినాం, నువ్వు ఈరెస్ పెడితే మేము సీరియస్ పెట్టినాం, మీరు ఈరెస్ పెట్టి ఇంత పెద్ద గందరగోళం చేసి మేము సీరియస్ పెట్టాము, ప్రపంచ సుందరి మనల పోటీలు పెట్టాము ఆవిడ. ఆ రోజు వాస్తవానికి ఈ సీరియస్లో మొత్తం వారు తెలంగాణలో ఉన్న పర్యాటక కేంద్రాలు మొత్తం కూడా తిరిగారు, తిప్పి మన ప్రాంతంలో ఉన్న పర్యాటకమైన స్థలాలను వాటిని పబ్లిసిటీలో వాస్తవానికి సుందరి మనలు పర్యటన చేయడం వలన ప్రపంచం దృష్టికి మన పర్యాటక ప్రాంతం పోయింది. దాని మూలన ఈ రోజు కాకుండా రేపు పర్యాటకులు పెరుగుతారు. అది దీనికి మనకు లాభదాయకం, మన రాష్ట్రానికి ఒక మంచి అవకాశాన్ని మనం వాడుకోవడం జరిగింది. సరే ఇక వాళ్ళు ఏదో చెప్పినారు, దానికి సాక్ష్యం లేదు, మనం లేదు, మశానం లేదు, ఇది పరిస్థితి. కనుక ఏదైనా తప్పు జరిగితే తప్పు చేస్తే చట్టాలు శిక్షిస్తాయి మేడం. ఇప్పుడు మేమున్నాము కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు అని ఈ ఫార్ములా రేస్ కేసులో అనే దాంట్లో ఉందా అంటే అలా జరిగే మాట చెప్తున్నా. ఈయన బయటకు వచ్చి మైకి చేత పట్టుకొని పెద్ద బహిరంగ సభ పెట్టిండాడు. ఏమని ఏం అడిగారు 9 గంటలు దాన్ని ఏం అడగలేదు, ఛాయ్కి గౌరవం ఇచ్చి పంపారు. ఎందుకైనా ఆయన కూర్చోబెట్టుకున్నారంటే ఏముంది సార్ మా నుంచి పైనుంచి వచ్చుడే అంటారు. సరే అది ఆయన చెప్పుకున్నది ఎంత నిజమో ఎంత అవద్దో నాకైతే తెలియదు. రేపన్నాడు ఈ ఈరెస్ కారు విషయంలో ఏదైతే విచారణ జరిగిందో రేపు తేట తెల్లం అయితే ఈ కేసులో
Right. తేట తెల్లం అయ్యి ఖచ్చితంగా నీ నేరం అంగీకారం అయింది అనుకో నువ్వు ఖచ్చితంగా చేయకూడదు. ఎవరు అరగరాజులు అడ్డం వచ్చినా నీ జైలు ఎవడు ఆపలేడు. నీవు నిజంగానే నీతిగా ఉంటే నీవు చేసినది వ్యవహారం ఉంటే కరెక్ట్గా నిన్ను ఎంతమంది అనుకున్నా నీ జైలుకు పంపలేరు. కనుక చట్టం తన పని తను చేసుకోపోతుంది అంతే తప్ప. కానీ మాకు కేటీఆర్ గారి పైన వ్యక్తిగతమైన కోపమే కానీ ఆయన ఒక్కటి గమనించండి, ఈయన ఇంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కానుంచి వాడు వీడు అనే పదం ఆయన నోటి నుంచి ఇప్పటి కూడా మేము వినలే. పేగులు తీసి ముట్టి మీద చెడ్డి కూడా బట్టలు ఇప్పదీసి కొడతామని చెప్పినాం. ఏమంటున్నా బట్టలు ఇప్పదీసి కొడతాం మా మీద కానీ అనవసరంగా మాట్లాడితే అని చెప్పేసి అన్నాం. కానీ ఇది చట్టం చేస్తుంది, వ్యక్తిగతంగా మేము చేయట్లేదు. గుర్తుపెట్టుకోవాలి, మేము ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా మేము టార్గెట్ చేయం. ప్రభుత్వం మీరు చేసిన నేరాల విషయంలో మాట్లాడుతుంది అంతేగాని మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా ఎందుకు తిరుగుతుండ్రు? మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా తిట్టవలసిన అవసరం లేదు. ఇంకోటి కేసీఆర్ గారు నిజాన్ని చెప్పిన ఆయనను ముఖ్యమంత్రి గారిని ఎంత గౌరవం ఇచ్చినామో అదే గౌరవంగా ఆయన కూడా ఇస్తాడు. కానీ ఈయనకే వచ్చింది, ఈయన ఇట్లా తిడితేనే నాయకుని అవుతాను, ఇట్లా తిడితేనే అధికారంలోకి వస్తాము, ఇట్లా మాట్లాడితేనే అధికారంలోకి వస్తామని చెప్పేసరి భ్రమపడుతున్నాడు. వాస్తవానికి మీరు సభలు పెడితే జనాలు రారు కనుకనే ఇటువంటి వేదికలు ఎన్నుకుంటున్నారు. మీరు కార్యకర్తలు పిలుచుకొని ఇంకా లైవ్లో మాట్లాడాలిగా వీరుడు సూర్యుడు విక్రమార్కుడు వచ్చేసినారు ఆయన ఇక మొత్తం యాష్పాడేశ్వరు అని చెప్పేసి అని ఈ గప్పాలు కొట్టడానికినే తప్ప నిజానికి చెప్తున్నా వీళ్ళు జనాలు మీటింగ్ పెడితే జనాలు వచ్చే పరిస్థితులు లేరు, వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో వీళ్ళని పట్టించుకునే పరిస్థితులు లేరు. పవన్ గారు ఫైనల్ గా మీరు చెప్పండి, ఫార్ములా రైస్ కేసులో ఇక మీదట బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే కేటీఆర్ గారు ఎలా ముందుకెళ్ళదలుచుకున్నారు? 6 గ్యారంటీల మీద 420 హామీల మీద రేవంత్ రెడ్డి ఎవరైతే తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చిండో అవన్నీ